గురుగారు, శ్రీమద్ భాగవతంలో మనం చూసుకున్నట్లయితే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి నెలలు నిండని పిండానికి శ్రీకృష్ణుడు వచ్చి నన్ను రక్షిస్తాడు అనే భావన ఎలా కలిగింది? రాణాచూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా పరుని చిత్సరంబుదల పన్లిలాగతింద్రోచి నా కీడానేడ భయప్రదానమతడు హింపన్న తత్రాతమన్ గాడాయందరిగా వడీయడల మత్కర్మంబుదానెట్టిదో అని ఉత్తర గర్భంలో ఉన్న నెలలు నిండని పిండం తన మీదికి వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి ఈ బ్రహ్మాస్త్రాన్ని నుంచి నన్ను రక్షించడానికి శ్రీమన్నారాయణుడు వస్తాడు, ఒకవేళ రాలేదు అంటే నా ప్రారంధం ఎలాంటిదో అని అనుకున్నట్ట. వింటున్న మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నెలలు నిండని పిండానికి ఇంత ఉన్నతమైన ఆలోచన, ఇంత వయస్సు వచ్చినా మనకు కలగటం లేదే, ఆ పిండానికి ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే, ఇంట్లో పాండవులు ప్రతినిత్యము ఏ కష్టం వచ్చినా సరే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిచానుకంపానిధి అంటూ ఏ కష్టం వచ్చినా కృష్ణుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అని కుంతీదేవి కావచ్చు, పాండవులు కావచ్చు, ద్రౌపది కావచ్చు ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు. గర్భస్థ పిండానికి 8 సంవత్సరాలు వచ్చేదాకా ఐక్యూ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది, తర్వాత స్టడీ స్టేట్కి వస్తుంది. ఇది వైద్యశాస్త్రం చెబుతున్నటువంటి సత్యం. అందుకే పిల్లలకు నీవు చిన్నతనంలో ఇచ్చిన సంస్కారమే వాళ్లకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం తన మీద దాడి చేస్తోందో అపాండవ్యం కావాలని అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ అస్త్రం నుంచి పాండవులను కృష్ణుడు రక్షించాడు. గర్భస్థ పిండాన్ని రక్షించటానికి అంగుష్టమాత్ర ప్రమాణంలో ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసి ఈ పిండాన్ని భూమండలం మీదకి తీసుకొచ్చి గర్భంలో ఉన్నప్పుడే విష్ణువు గురించి ఆలోచించాడు కాబట్టి ఆయనకు విష్ణురాతుడు అని నామకరణం చేశారు. కానీ గర్భంలో తాను చూసినటువంటి ఆ పరమాత్మ, ఆ తేజస్సు తన దగ్గరకు వచ్చిన ప్రతి వారిలో కనపడుతోందేమో అని ప్రతి వారిని పట్టి పట్టి చూడటం ప్రారంభించాడు. ఈ విష్ణురాతుడు ఈ విధంగా ప్రతివాడిని పట్టి పట్టి చూస్తున్నాడు కాబట్టి పరితః వీక్షణ ఇతి పరీక్షిత్తు అని ఆయన పేరు మార్చేశారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతివాడు విష్ణురాతుడే. గర్భంలో ఉన్నప్పుడు దుర్భరంగా ఉంటుందండి, కళ్ళు కనపడవు. తల్లి తీసుకున్న ఆహారం నుంచి ఉద్భవించిన క్రిమి కీటకాదులు నిన్ను కుడుతూ ఉంటే దురద గోక్కోటానికి నీకు ఇంకా చేతులు కూడా రావు. ఒకే పక్కకు నువ్వు తిరిగి ఉండాల్సి వస్తుంది, ఇంకొక పక్కకు తిరగలేవు. ఇంత దుర్భర స్థితిలో ఉన్నప్పుడు ప్రతివాడు ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను రక్షించాలి అని కోరుకుంటాడు. కారణం, గత జన్మ స్మృతులు అప్పటికి ఇంకా కొంచెం 7వ నెలలో జ్ఞానం వచ్చినప్పుడు కలుగుతాయి. అలా కలిగిన వాడు భగవంతుడిని ప్రార్థించగానే భగవంతుడు ప్రసూతి వాయు రూపంలో ఆ పిండాన్ని బయటికి నెడతాడు. బయటికి వచ్చిన వీడేం చెయ్యాలి? విష్ణురాతుడు, అప్పటిదాకా విష్ణువు మీద భక్తితో ఆయన్ని పూజించిన వాడు పరీక్షిత్తుగా మారాలి. అంటే కనపడ్డ ప్రతివాడిలో ఆ పరమాత్మను ఎత్తుక్కోవాలి. ప్రతివాడు ఆ పరమాత్మ స్వరూపమే అన్న భావనతో వారికి సేవ చేసే ప్రయత్నం చేయాలి. కానీ భూమండలం మీదకి వచ్చిన మరుక్షణం నుంచి నీలో స్వార్థ చిందన, విషయభోగము పెరుగుతోంది. అందుకే జీవితాన్ని సరైన మార్గంలో నువ్వు నడపలేకపోతున్నావు. ఈనాటి ఆధునిక సమాజంలో కూతురు గర్భం దాల్చగానే తల్లిదండ్రులు పిల్లని ఇంటికి తీసుకొస్తున్నారు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఒక పెద్ద టీవీ, ఒక కొత్త సెల్ ఫోను ఇచ్చి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈమె చూసినంతసేపు టీవీ చూసి తర్వాత ఫోన్లో బంధువులతో మాట్లాడుతుంది. దాని కారణంగా పుడుతున్న పిల్లలకు టీవీని ఆపరేట్ చేయటంలో, సెల్ ఫోన్లో ఫ్యూచర్ను వెతుక్కోవటంలో అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు ఆ తల్లి చేసిన పని అదే. వెనకటికి పిల్లవాడిని చంకనేసుకొని ఆకాశంలో ఉన్న చందమామను చూపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావి అంటూ గోరుముద్దలు తినిపించేది తల్లి. అందుకని తల ఎత్తి ఎలా బతకాలో చిన్నతనం నుంచే పిల్లవాడికి అలవాటయ్యేది.
ఈరోజు అన్నం తినాలంటే ట్యాబ్ ఉండాలి, ట్యాబ్ చూడాలంటే తల దించుకోవాలి. అంటే తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తల దించుకొని బతకటం ఎలానో పిల్లలకు నేర్పిస్తున్నారన్న సత్యాన్ని ఈ భాగవత కథ ద్వారా మనం అర్థం చేసుకోగలిగితే, పరీక్షిత్తు అంత చిన్నతనంలోనే పిండంగా ఉన్నప్పుడే పరమాత్మను ఎలా గుర్తించాడో మనం అర్థం చేసుకోగలం. అదే పరీక్షిత్తు పరమాత్మను తెలుసుకోవటంలోని